హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుజరాత్‌లో ఎంత ఫేమస్ అయిన ఢోక్లా అండి. ఈ ఢోక్లా చాలా చోట్ల తిని చూశాను. చాలా డ్రైగా అస్సలు బాగోదు. ఇప్పుడు మనం చేసుకునే ఢోక్లా మీరు చూసారంటే చాలా టేస్టీగా, చాలా మాయిస్చర్డ్‌గా చాలా బావుంటుంది. ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్పు శనగపిండిని వేసి జల్లించేసుకోండి. ఉండలు అవి లేకుండా జల్లించేసుకోండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి కలర్ కోసం. తగినంత వాటర్ పోసుకుని పిండినంతటిని చాలా సాఫ్ట్‌గా కలుపుకోండి. మనకి బజ్జీల పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. పిండి అంతా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే ఉండనివ్వండి. 10 నిమిషాలు పోయాక ఆ పిండిలో ఒక టేబుల్ స్పూను ఈనోని వేసుకోండి. ఈనో సాల్ట్ వేయడం వల్ల పిండంతా కూడా పఫీగా చాలా బాగా రెడీ అవుతుంది. మీ దగ్గర ఈనో సాల్ట్ లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు పిండంతా కలుపుకున్నారుగా, చూసారుగా ఎలా ఉందో. ఆ పిండిని రెడీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో డోక్లా చేద్దాం అనుకున్నామో ఆ ప్లేట్కి బటర్ కానీ ఆయిల్ కానీ రాసేసుకోండి. నేనైతే బటర్ పేపర్ కూడా వేశాను. వేయకపోయినా బాగానే వస్తుంది. ఇది కొంచెం ఈజీగా ఉంటుందని వేశాను. కలిపించుకున్న పిండి అంతటిని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్ని ఒక్కసారి ట్యాప్ చేయండి, ఎందుకంటే మధ్యలో ఏదైనా బబుల్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని కింద ఒక ప్లేట్ పెట్టుకుని మనం ఈ పిండి వేసుకున్న ప్లేట్ని లోపల పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేండి. ఈలోపు మనం డోక్లా గురించి పైన వేసే సిరప్ని రెడీ చేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. అవి కొంచెం చిటపటలాడాక ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకుని అందులో అలాగే వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఒక 3/4 కప్పు నీళ్ళు వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా వేసేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే దీనికి సరిపోతుంది. ఈ నీళ్ళు ఒక్కసారి పంచదార కరిగాక తీసి చల్లారి పెట్టుకోండి. నీళ్లు చల్లారాక అందులో ఒక్క అరచక్క నిమ్మకాయ రసాన్ని అందులో పిండేయండి. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని డోక్లా ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాం. చూసారుగా, పుల్లని అందులో గుచ్చి చూస్తే మనకి ఏం అంటుకోలేదంటే డోక్లా ఉడికినట్టు అర్థం అన్నమాట. సరే, ఇప్పుడు ఈ డోక్లాని బాగా చల్లార్చేసేసుకోండి. చల్లార్చుకుని దీని మీద ఇది నిదానంగా రావడం కోసం ప్లేట్ మూత వేసి దాన్ని తిరగేసేసేయండి. ఇప్పుడు చక్కగా డోక్లా మంచి షేప్లో మనకి వచ్చేస్తుంది. పైన బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో ముక్కల్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇందాక మనం వాటర్ తయారు చేసి ఉంచుకున్నాక ఆ వాటర్ అంతటిని నిదానంగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా వేయండి. మొత్తం 3/4 కప్పు వాటర్ కూడా పట్టేస్తుందండి. డోక్లా ఏమాత్రం డ్రైగా ఉన్నా అస్సలు బాగోదు. అందుకే ఆ వాటర్ అంతా ప్రతి ఒక్క ముక్కని తడుపుకుంటూ నిదానంగా వేసేసేయండి. ఇప్పుడు అందు మీద కొంచెం పచ్చి కొబ్బరిని జల్లండి. పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా అందులో అలాగే వేసేసేయండి. వేసేసి చక్కగా తినండి. చూడండి ముక్కలు ఎలా వచ్చాయో చూస్తున్నారా? ఎంత బాగుందో చూడండి. పఫీగా స్పాంజీగా అబ్బా చాలా బాగుంది. ఎప్పుడైనా కానీ డోక్లా మాయిస్చర్డ్గా ఉంటేనే బాగుంటుందండి. డ్రైగా ఉంటే అస్సలు బాగోదు. మీరు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చేశారంటే ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది. మీకు అంత నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.